హలో అండి, మరమరాలతోటి మీరు ఇలాంటి రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? దీన్ని చపాతీల్లోకి, పుల్కాల్లోకి, కర్రీలా తినొచ్చు, లేదా టిఫిన్ లా కూడా తినొచ్చు. మరి దీని తయారీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా బాండీలోకి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను సగం వరకు మగ్గించుకోవాలి. టమాటాలు సగం మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైస్ కు తగినంత కారం వేసుకొని ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి 3 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. కోడిగుడ్లను వేయగానే కదపకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి 2 నిమిషాలు. ఇప్పుడు కోడిగుడ్లను లైట్ గా కదపండి. మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం వరకు ఉడికించుకోండి. ఇప్పుడు పూర్తిగా కలుపుకోవచ్చు. ఇలా కోడిగుడ్లను కలిపేటప్పుడు బాండీకి అడుగును అతుక్కుంటున్నట్టు అనిపిస్తే కొంచెం కొంచెంగా నీళ్ళని చిలకరించుకోండి. నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోండి. మీకు అడుగును అంటుకోదు. అలాగే కోడిగుడ్డు కూడా మంచిగా ఉడికిపోతుంది. అలా అని ఎక్కువ వాటర్ పోయకండి, కొంచెం మాత్రమే పోసుకోండి. చూసుకుంటూ కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు కోడిగుడ్డుని ఉడకనివ్వండి. కోడిగుడ్డు ఉడికిపోయింది కదా, ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మరమరాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. లాస్ట్ లో మీకు నచ్చితే కొంచెంగా గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకోవచ్చు. ఈ రెసిపీని టిఫిన్ లా తినొచ్చు, లేకుంటే చపాతీ ఆర్ పుల్కాలోకి కూరలాగా కూడా తినొచ్చు. ఈ రెసిపీ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.